నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి AI ప్లస్ నోవా 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ప్రెస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చి మంచి అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఫ్లిప్కార్ట్ చూపిస్తున్న గ్రేట్ ఫ్లిప్కార్ట్ వాళ్ళకి. అండ్ ఇక్కడ నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో AI ప్లస్ నో 5G స్మార్ట్ ఫోన్ అవుతుందో అఫీషియల్గా సేల్ అయితే స్టార్ట్ కాలేదు బై. మీరు తర్వాత చెక్ చేసినప్పుడు సేల్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. మేబీ ప్రైస్ ఆఫర్ తర్వాత కూడా తగ్గి ఉండొచ్చు అనమాట. సో కమింగ్ సూన్లో లిస్టింగ్ ఉంది. స్మార్ట్ ఫోన్లో యూనిక్నెస్ ఏంటంటే స్పెసిఫికేషన్స్ అనమాట. సో స్పెసిఫికేషన్ చాలా మంచి పిక్చర్ ఇక్కడ చూసుకోవచ్చు. 50 మెగా పిక్సెల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ విత్ యూఎస్ఎస్డి T8200 ప్రాసెసర్ వస్తుంది. 5G చిప్ సెట్ సపోర్ట్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఇక్కడ హైలైట్లో చూపించేసాను స్పెసిఫికేషన్స్లో. ఇక్కడ 5G నెట్వర్క్స్ ప్రొవైడ్ చేశారు, చాలా బాగుంది. 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ ఉంది. 50 మెగాపిక్సెల్ కెమెరా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. అండ్ ఆల్సో రియర్ కెమెరా నుంచి కూడా 4K 30 fps తీసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా నుంచి 4K 30 fps తీసుకోవచ్చు అనేసి ఇక్కడ హైలైట్ అయితే చేసిరు బై వీళ్ళు. సపరేట్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, బాగుంది. స్పెసిఫికేషన్ బాగుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై 2.4 GHz 5 GHz అండ్ మ్యాక్సిమం ఫీచర్స్ ఏవైతే కావాలో అన్నీ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, కొంచెం రెడ్ కలర్ బటన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. అది నాకు బాగా నచ్చింది. 10 వాట్స్ స్పీడ్ 2.0 ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. లొకేషన్ సంబంధించి GPS బెడ్ క్లోనర్స్ గ్యారేజ్ ఏవి జీపీఎస్తో పాటు 5000 mAh బ్యాటరీ. బేసిక్గా నార్మల్ యూజర్ అయితే ఇట్లా ఫుల్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఫీచర్స్ వైజ్ స్పెసిఫికేషన్స్ వైజ్ బాగుంది. ప్రైస్ 8000 రూపీస్ పెట్టిరు, చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ దీని తర్వాత ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ డేటా ప్రొటెక్షన్ ఏదైతే ఉంటుందో లోకల్గా ఎటు పోదనేసి అయితే పోయి ఈవెంట్లో కూడా విన్నాను. సో అదొకటి జర మంచిగా అనిపించింది నాకు. అండ్ మంచి అప్డేట్స్ కూడా, ఓఎస్ అప్డేట్స్ కూడా వస్తాయి అనేసి అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిండే అనమాట. సో సపోర్ట్ అప్గ్రేడెడ్ ఫర్ ఫ్యూచర్ ఓఎస్ఎస్ అని కూడా మెన్షన్ చేశారు. సో అదొకటి మంచి విషయం అనుకోవచ్చు. సరే అన్న, ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా కాంపిటీషన్ ఉందా అంటే ఎస్ బై ఉంది. ఫస్ట్ చూసుకుంటే మన రెడ్మీ నుంచి అన్నమాట. రెడ్మీ A4 5G కూడా ఉంది. ఇది కూడా 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. 8000కి వస్తుంది. సో ఇక్కడ స్టోరేజ్ అనేది తక్కువ వస్తుంది. అండ్ ఛార్జర్ ఇంక్రీజ్ అయిందన్నమాట. ప్రాసెసర్ కూడా డిఫరెంట్ కూడా ఉంది. ఏంటంటే దీనికి జియో సిమ్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఆ జియో సిమ్ యూజ్ చేస్తేనే మీకు ట్రూ 5G వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ నర్జో N61 స్మార్ట్ ఫోన్ కూడా అవైలబుల్ ఉంది. ఇది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది ఇంకొంచెం తక్కువకి వస్తుంది అన్నమాట. ప్లస్ ఇక్కడ కూపన్స్ అవైలబుల్ ఉన్నాయి, క్యాష్ బ్యాక్స్ అవైలబుల్ ఉన్నాయి. 90 days రిపేర్ షీట్తో పాటు కూడా వస్తుంది. ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు, ప్రైస్ తక్కువ వస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ వల్ల సామ్సంగ్ గ్యాలక్సీ M06 5G స్మార్ట్ ఫోన్ అన్నమాట. ఇది యూనిక్నెస్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే 25 వాట్స్ ఛార్జర్ వస్తుంది. మేక్ డెన్సిటీ 6300 ప్రాసెసర్ అండ్ 4 OS అప్గ్రేడ్స్ వస్తున్నాయి. అండ్ ఆల్సో ఏంటంటే ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తే ఆల్రెడీ మీ దగ్గర సామ్సంగ్ స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తారంటే ఈజీగా తీసుకోవచ్చు, ఛార్జర్ ప్రాబ్లం ఏమి ఉండదు. కొన్ని క్యాష్ బ్యాక్స్ ఆఫర్స్ ఉన్నాయి, అవి కూడా చెక్ చేసుకోవచ్చు. ఏంటంటే స్టోరేజ్ కూడా తక్కువనే వస్తుంది అనమాట కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఉన్న స్మార్ట్ ఫోన్ కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ తీసుకో మోటరోలా నుంచి అన్నమాట. మోటరోలా G05 స్మార్ట్ ఫోన్ అనమాట. ఇది ప్రైస్ కూడా ఇంకా తక్కువ వస్తుంది అండ్ స్టోరేజ్ కూడా తక్కువ ఉంది అనమాట. యూనిక్నెస్ ఏంటంటే ప్రాసెసర్ G81 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 5G ఏం కాదు, 4G. బ్యాటరీ కెపాసిటీ కొంచెం ఎక్కువ వస్తుంది. సెల్ఫీ కెమెరా కూడా ఎక్కువ వస్తుంది, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకొక స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే పోకో నుంచి అన్నమాట. సో పోకో పోకో M7 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఇది ఏంటంటే ఎయిర్టెల్ ఎక్స్క్లూజివ్ అనమాట. ఎయిర్టెల్ ఆఫర్స్ ఉంటాయి కదా, ఆ ఆఫర్స్తో పాటు ఉంటుంది ఇది. సో ఆఫర్స్తో తీసుకోవాలంటే స్పెసిఫిక్గా ఈ డిస్కౌంట్ ప్రైస్కి అయితే వస్తుందన్నమాట. ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేస్తారంటే ఇట్లా ఇక్కడ నేను చెక్ చేసినప్పుడు అయితే ఇక్కడ ఎయిర్టెల్ 5G అవన్నీ కూడా ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 5G ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. మంచి స్పెసిఫికేషన్స్ వస్తున్నాయి ఇక్కడ. అండ్ ఒకవేళ ఇట్లా మీరు చెక్ చేసుకోవాలంటే కూడా ఈ స్మార్ట్ ఫోన్ కూడా చెక్ చేసుకోవచ్చు. లైక్ 8000 9000 రూపాయల మంచి కాంపిటీషన్ అయితే వస్తుంది అనమాట. సో ఈ కంపారిజన్ చేసుకొని AI ప్లస్ నోవా 5G స్మార్ట్ ఫోన్ అయితే తీసుకోవచ్చు, ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. నా ఒపీనియన్లో బాగానే ఉంది. నా ఫైనల్ ఏంటంటే సర్వీస్ ఒకసారి చెక్ చేసుకొని ఎలా సర్వీస్ అప్లై చేసుకోవాలి ఏందనేసి అయితే దాని తర్వాత తీసుకోవచ్చు. ఫీచర్ స్పెసిఫికేషన్స్ అయితే బాగానే అనమాట. లేదు ఏమైనా ట్రస్టెడ్ బ్రాండ్ కావాలంటే లిస్ట్లో చూపించిన బ్రాండ్స్ ఉన్నాయి, ఆ బ్రాండ్స్లో నుంచి కూడా మీ స్మార్ట్ ఫోన్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చెప్పేసినాను.
వేరే బ్రాండ్స్లా నా ఒపీనియన్ చెప్పేసినాను. మీరేమనుకుంటారు, కొంటారా కొన్నారా, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతపై నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.